మరి తప్పకుండా ఇల్లు వస్తుందన్న నమ్మకం ఉందా? ఉన్నా సార్. మరి అధికారులు వచ్చి సర్వే చేసిండ్రు, అధికారులు వచ్చి తనిఖీ చేసిన అంటున్నారు, ఫోటోలు తీసుకున్నారు అంటున్నారు. మరి అలాంటి ఫోటోలు అప్డేట్ అంటే జిల్లాకి ఏదైనా సమర్పించారని అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాను సార్. అధికారులు మరి అనుకుంటే మీకు రావాల్సిన ఇల్లు మరి ఎందుకు రాలేకపోయింది? మొన్న వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారు సార్. రిపోర్ట్ పంపిస్తాను. ఎన్ని రోజుల కింద తీసుకున్నారు? దాదాపు 1 వీక్ అవుతుంది సార్. ఏం చెప్పారు మీకు? రిపోర్ట్ పంపిస్తామని చెప్పారు. మొన్న జీపీకి వెళ్ళి కలిస్తే కూడా, ఈవోస్ అన్ని కలిస్తే కూడా ఆయన రిపోర్ట్ పంపిస్తాం, కలెక్టర్ నుంచి రిపోర్ట్ రావాలని చెప్పారు. అది ఇంతవరకు రాలేదు. ఎక్కడ అయిపోయిందట, ఏమైందట అసలు మీరు అడగలేదు, తెలియదు. అక్కడికి వెళ్తే అట్లనే చెప్తున్నారు, రిపోర్ట్ పంపిస్తాం, కలెక్టర్ నుంచి రావాలి, అది మా దగ్గర ఏమి ఉండదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. మీ ఇల్లు కూలిపోయిన రోజు అవుతుంది? వర్షాకాలం ముందే కూలిపోయింది సార్. కలెక్టర్ గారికి ఎట్లా వేసి ఇంద్రం ఇల్లు మాకు శాంక్షన్ చేయాలని కోరుతున్నాం సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నలుగురం సార్. మా చెల్లె, నేను, మా నాన్నమ్మ. మా అమ్మ లేదు సార్, మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు మీ చెల్లె కూడా ఇక్కడ ఉంటుంది? లేదు సార్, మేము ఇక్కడ ఉంచలేము, హాస్టల్ ఉంచుతున్నాం వేరే జాగా. ఆమె వస్తే ఉండడానికి కూడా వసతి లేదు సార్ ఇంటి దగ్గర, అందుకని హాస్టల్ ఉంచుతున్నాం. ఇప్పటివరకు ఏమైనా ప్రభుత్వం సంబంధించినటువంటి నిధులు ఎలాంటివి రాలేదు సార్. మరి ఇప్పుడు వస్తాయని ఎలా ఆశపడుతున్నాం? మీడియా ద్వారా గంభీరపేట మండలము బర్రెగూడెంలో గ్యారా సువార్తమ్మ సాందాసు వాళ్ళ ఇల్లు దాదాపు 1 సంవత్సరం అవుతుంది. వర్షాలకు కూలిపోతుంది, పండుకుందామంటే జాగలేదు. నిరుపేద కుటుంబం కనుక ఎవరు కూడా ఈ పథకాలు నిరుపేద కుటుంబాలకు అందుతలేవు. కాబట్టి గవర్నమెంట్ స్కీములు దయచేసి ఈ నిరుపేద కుటుంబానికి ఒక ఇల్లు కట్టియాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు కూడా దయచేసి కుటుంబానికి ఇల్లు శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం.